హాయ్ పిల్లలు, వెల్కమ్ టు కిడ్స్ స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వన్ అలతిక్క రాజు కథ. అనగ అనగా ఒక రాజ్యం ఉండేది. దాని ప్రజలు పాపం మంచివాళ్లే. కాని రాజుకి, మంత్రికి మాత్రం తలతిక్క కొంచెం ఎక్కువగానే ఉండేది. వాళ్లకు అందరూ రాజులగా రాజ్యాన్ని పరిపాలించటమంటే అస్సలు ఇష్టం లేదు. అందుకని ఏదైనా ప్రత్యేకత ఉండాలని వాళ్లొక శాసనం చేశారు. పగలును రాత్రిగానూ, రాత్రిని పగలుగానూ నిర్ణయించారు. రాజ్యంలో ప్రతివాళ్లూ చీకట్లో పనిచెయ్యాలి, తెల్లవారాక పడుకోవాలి. ఎవరైతే యాజ్యాన్ని ఉల్లంఘిస్తారో వాళ్లకు మరణదండన. ఇక ప్రజలు ఏం చేస్తారు? రాజుగారు ఎట్లా చెబితే అట్లా చెయ్యక తప్పలేదు. తమ ఆజ్ఞానలు చక్కగా అమలవుతున్నందుకు రాజుగారు, మంత్రిగారు మాత్రం చాలా సంతోషపడ్డారు. ఒక రోజున తన శిష్యుడితో పాటు ఆ రాజ్యానికి వచ్చాడు మహిమాన్వితుడైన ఒక గురువు. మధ్యాహ్నం అవుతుంది. నగరం చాలా అందంగా ఉన్నది. కాని అటూ ఇటూ తిరుగుతూ మనుషులు కాదు గదా, ఒక్క ఎలుక కూడా కనబడలేదు వాళ్లకు. అందరూ తలుపులు బిగించుకొని నిద్రపోతున్నారాయ్. రాజాజ్ఞకు భయపడే ప్రజలు చివరికి ఆ రాజ్యంలో పశువులకు కూడా పగటినిద్ర అలవాటు చేసేశారు. గురువు శిష్యులిద్దరికీ చాలా ఆశ్చర్యం వేసింది. అయితే సాయంత్రం అయ్యేసరికి నగరమంతా ఒక్కసారిగా మేల్కొన్నది. ప్రజలంతా ఎవర పనులు వాళ్లు చక్కచక్కా చేసుకోవటం మొదలుపెట్టారు. గురుశిష్యులకు వాళ్ల విధేయత చూస్తే ముచ్చట వేసింది. చీకటి పడుతుండగా వాళ్ళిద్దరికీ బాగా ఆకలివేసింది. దుకాణాలు తెరిచారు గనక వెళ్ళి ఏమైనా భోజన సామగ్రి కొని తెచ్చుకుందామని బజారుకు వెళ్లారిద్దరూ. చూస్తే ఆశ్చర్యం! అన్ని సామాన్లదీ ఒకే రేటు, ఒక్కోటీ ఒక్కో దుడ్డు, అంతే. సోలేడు బియ్యమూ అంతే. డజను అరటిపళ్ళు అంతే. శిష్యుడు భోజనప్రియుడు. అతను ఆ ధరల్ని చూసి చాలా సంతోషపడ్డాడు. ఎన్ని సామాన్లు కొనుక్కొన్నా నిండా 10 దుడ్లు కూడా ఖర్చవల్లేదు మరి. ఇదీ పిచ్చివాళ్ల రాజ్యం నాయనా! ఇలాంటి చోట ఉండటం ప్రమాదం. వేరే ఎక్కడికైనా పోదాం, త్వరగా పోదాం పద, ఇక్కడ ఉండకూడదు అన్నారు గురువుగారు శిష్యుడితో మెల్లగా. శిష్యుడికి మాత్రం ఆ రాజ్యం స్వర్గాన్ని తలపించింది. పారిపోయేందుకు తగిన కారణం ఏదీ కనబడలేదు. ఇక్కడున్నన్ని తిండి పదార్థాలు మనకు ఈ ధరల్లో వేరే ఎక్కడ దొరకవు. ఎంత అద్భుతమైన ప్రదేశమిది! ఇక్కడే ఉండిపోదాం మనం అన్నాడు వాడు. ఇది ఎక్కువ కాలం నడవదు నాయనా. అదీగాక వీళ్ళు నిన్ను ఎప్పుడు ఏం చేస్తారో ఎవ్వరికీ తెలీదు. నా మాట విని నాతో వచ్చేయి, ఇద్దరం వేరే ఎక్కడికైనా పోదాం అని నచ్చప్పచూశారు గురువుగారు. కాని శిష్యుడు ఒప్పుకోలేదు. ఆ రాజ్య వైభవం ముందు గురువుగారి మంచి మాటలు తెలవెలబోయాయి. ఏమైనా సరే ఈ స్వర్గాన్ని వదిలీరాను అన్నాడు శిష్యుడు. చేసేదిలేక గురువుగారు అతన్ని అక్కడే వదిలి, నీకు అవసరమైనప్పుడు పిలువు, వస్తాను అని చెప్పి వెళ్లారు. శిష్యుడు మాత్రమక్కడే ఉండిపోయాడు. సంతోషంగా రోజూ అరటిపళ్ళు, నెయ్యి, తేనె, అన్నం, గోధుమ రొట్టెలు ఇట్లా ఏవి పడితే అవి మెక్కి అచ్చొసిన ఆంబోతు మాదిరి గుండ్రంగా, నున్నగా, బలంగా తయారయ్యాడు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెండో భాగంలో మళ్ళీ కలుసుకుందాం.